హాయ్ ఫ్రెండ్స్, హౌ యూ ఆల్? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లోచన ఆలోచన. ఈరోజు ఆ స్వగ్రామైనటువంటి దోంచందలో ఎంపీయూపీఎస్ గ్రామంలో నేను చదువుకున్నట్టు పాఠశాలలోని ఈ స్కూళ్ళకి రాగానే నాకు నీకు జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఇవి మీతో షేర్ చేసుకుందామనే విధంగా. పాఠశాల అంటే ఎవరికైనా బాల్యంలోని ఎన్నో జ్ఞాపకాలు, మధురమైన జ్ఞాపకాలు ఉంటాయి. ఎందుకంటే బాల్యం అనేది కల్మషం లేకుండా, ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండేదే బాల్యం. బాల్యంలోని స్నేహితులు, బాల్యంలోని ఉపాధ్యాయురాలు చాలా మనకు క్రమశిక్షణలో మనకు ఒక పాఠాలు నేర్పుతూ మనకంటూ ఒక వే ఆఫ్ లైఫ్ ఇస్తారు. ఒక పాఠశాల అంటే ప్రతి ఒక్కరికి, విద్యార్థికి అదొక భయంగానే ఉంటుంది చిన్నప్పుడు. కానీ పోతూ పోతూ ఆ పాఠశాలను విడిచేటప్పుడు ఎన్నో జ్ఞాపకాలు వేసుకుపోతాడు. అంటే అది జమ చేసుకుంటాడు జ్ఞాపకాలు, మధురమైన జ్ఞాపకాలు. ఆయన స్కూల్ విడిచేటప్పుడు ఎంతో బాధతో వెళ్తాడు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల ఆయన చదువుకున్న కాలంలోని అతనికి మెమరీస్ గుర్తొస్తుంది. అలానే నాకు కూడా చాలా మటుకు ఈ పాఠశాలతో అనుబంధం ఉన్నది. అయితే మా పాఠశాలలోని ఏ స్కూల్లో ఎక్కడ ఏ క్లాస్లో ఉన్నామనేది ఈ తరగతి గదుల్లో మీకు అన్ని చూపిస్తాం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నేను స్టార్టింగ్ నుంచి పాఠశాలలో ఏమేమి ఉన్నాయి అనేది ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే ఇది నాకు వీడియోలాగా మీకు ఏదో లైక్ చేయాలని కాదు, నాకు ఒక మెమొరీ లాగా నా పాఠశాలలో ఏమేమి ఉన్నాయి అనేది వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నచ్చిన వాళ్ళు వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈ చెట్టు చాలా మేము పుట్టక ముందుకు నుంచి ఉన్నాయి. చెట్టుకు బెల్ వేసేవారు. అంటే ఇక్కడ బెల్ కొడితేనే యూరిన్ బెల్, అంటే ఏదైనా కానీ ఆటల బెల్, ఈవినింగ్ కానీ మార్నింగ్ టైం, ఇది ఈ చెట్టు ఉపయోగించుకున్నారు బెల్కు. ఇప్పుడు ఎక్కడో తెలియదు, మేము చదువుకునే టైంలో మాత్రం ఇక్కడనే ఉండేది. ఇది వచ్చేసి స్టాఫ్ రూమ్, ఉపాధ్యాయులు ఉండేది స్టాఫ్ రూమ్. ఇక్కడ మేము చదువుకున్న రోజుల్లో వచ్చి సార్లు వచ్చేసి ఇక్కడ బైక్ స్టాండ్ వేసుకుని ఇక్కడ మేము ఉపాధ్యాయులు ఉంది. అది స్టాఫ్ రూమ్ అనేది. ఇది వచ్చేసి ఇక్కడ ఈ రూమ్ వచ్చేసి మేము చదువుకున్నది ఒకటో తరగతి ఫస్ట్ క్లాస్ అయితే ఇక్కడ చదువుకున్నాం మేము. అప్పుడు మేము చదువుకున్న టైంలోని ఈ క్లాసులోనే 2 తడకాలు ఉంటుండే, అటో క్లాసు ఇక్కడో క్లాస్ అని ఉంటుండే. నేను చదువుకున్నది ఇది 1వ క్లాసుగా ఉండే అప్పుడు. ఓకే ఫ్రెండ్స్, చూపిస్తా ఇంకా బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో పాఠశాలలో. ఫ్రెండ్స్, పాఠశాల చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది, గుండె తరుక్కుపోతుంది. ఎందుకంటే పాఠశాల చూడండి, ఎవరు క్లీన్ చేయలేకపోవడం, ఈ గడ్డి చెత్త పెరగడం వల్ల ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం వహిస్తుంది. చిన్నపిల్లలు కూడా ఈ పాఠశాలలోని ఎవరు రాకపోవడం, తరగతుల్లోని పిల్లల సంఖ్య తగ్గిపోవడం. రీసెంట్గా నేను గణతంత్ర దినోత్సవం వచ్చినప్పుడు క్లాస్ రూమ్ పాఠశాల మొత్తానికి ఒక 30 మంది 25 మంది కూడా లేకపోయారు. అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే చదువుకునే రోజుల్లో చాలా ప్రభుత్వ విద్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు చాలామంది వెళ్ళేవారు. ఇప్పుడేమో రాను అసలు ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ పాఠశాలలు మూసిపోయే విధంగా తయారయ్యాయి. ఇక్కడ చూపెట్టేసరి ఘోరంగా. ఇప్పుడంటే చెట్లు ఇది ఓకే, కొన్ని క్లీన్ చేశారు, కొన్ని ఏమో ఇలా నిర్లక్ష్యంగా వస్తున్నారు. అయితే మేము చదువుకునే రోజుల్లో ఇక్కడ వంట రూమ్ ఉంటుంటే వంట రూమ్తో మేము ఇక్కడ లైన్ కడుతుంటే, లైన్ కట్టి ఇక్కడ మాకు అక్కడ ఒక ఆమె మహిళ మాకు వండి పెడుతుండే. అంటే ఆ రోజులు వేరు, పప్పు అన్నము, కోడిగుడ్డు, సాంబార్ అని ఆ టేస్ట్ వేరు, ఆ రుచికరమైన భోజనం వేరు. ఇక్కడ ఇది మేము నీళ్లు తాగేది. ఇప్పుడంతా ఇక్కడ ఎలా తయారైందని చూసుకోవచ్చు. ఇక్కడ పిల్లలు లేక ఎవరు నిర్లక్ష్యం వహించగా అందరూ దీన్ని పట్టించుకోలేరు. ఎవరు ట్యాంకుని కూడా క్లీన్ చేస్తున్నారు లేదు డౌట్. ఇక్కడ మటుకు గ్రీనరీ ఉంటుండే. మేము చదువుకున్న రోజుల్లో అయితే ఇక్కడ చెట్లు, పూల చెట్లు, ఇక్కడ అన్ని చెట్లు మేమే నాటుతుంది. పొద్దున్న లేస్తే వచ్చి వాటర్ వేయడం కానీ ఇవన్నీ కార్యక్రమాలు చేసినట్టే ఒక ఇల్లులాగా మేము తీర్చిదిద్దుకున్నాము ఈ పాఠశాలను. అక్కడ ఇప్పుడైతే మూత్రశాలలు ఇప్పుడు ఉంటారు, కానీ మేము చదువుకునే రోజుల్లోని మూత్రశాలలు ఏం లేవు, బయటకు వెళ్తుంటే ఆ కాలంలో అంటే అప్పుడు 90 లేదు, 2001 to 2007 నేను చదువుకున్న కాలం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చదువుకున్న తరగతులు అయితే మీకు చూపించబోతాను. వచ్చేసి ఇక్కడ ఇది వచ్చేసి ఈ వరండా వచ్చేసి ఇప్పుడు చూడడానికి నాకు చాలా చిన్నగా కొడుతుంది. కాకుంటే నేను చదువుకున్న రోజుల్లో చాలా పెద్దగా అనుకుంటే, అంటే ఇక్కడ చాలా ఎత్తులో ఉంటుండే, ఎక్కడానికి చాలా కష్టం ఉంటుండే. అప్పుడు చాలా నాకు పెద్ద అనిపించాను, కానీ ఇప్పుడు చాలా చిన్నగా ఉంది. ఈ వరండా వచ్చేసి 2వ క్లాస్, మేము చదువుకున్నటువంటి 2వ క్లాస్. అక్కడ అవతల క్లాస్ రూమ్ వచ్చేసి 3rd క్లాస్, మేము చదువుకున్నటువంటి 3rd క్లాస్. అంటే ఒక గ్రేట్ఫుల్ మెమోరీ నాకు. 2వ తరగతి 3వ తరగతి అంటే అప్పుడు మాకు కొంచెం ఊహ తెలుస్తున్న రోజుల్లో ఈ 2వ తరగతి 3వ తరగతి అనేది చాలా జ్ఞాపకం. ఇటు వచ్చేస్తే ఇక్కడ ఈ క్లాస్ చూసుకోవచ్చు. ఇది నేను చదువుకున్నటువంటి 4వ క్లాస్, 4వ తరగతిలో
మాకు అప్పుడే ఈ సాలరందరూ రావడం, ఒక క్రమశిక్షణ ఎదగడం. మా సాలర్ వచ్చేసి ఉపాధ్యాయులు రాజేశ్వర్ సార్ వచ్చేసి కొత్తపల్లి నుండి, దయానంద్ సార్ వచ్చేసి ముఫ్కల్ నుండి, ప్రభాకర్ సార్ రేంజర్ల నుండి, ఇంకా మంజుల మేడం అని రేంజర్ల నుండి, ఇంకా చాలా మటుకు ఉన్నారు ఒక తదితరులు. వారు యొక్క పేర్లు గుర్తురావడం లేదు, కాకపోతే మాకు చెప్పిన చాలు వాళ్ళు చెప్పడం వల్ల మేము ఒక మంచి వేలో మంచి విద్యను అభ్యసించాము. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది వచ్చేసి నేను చదువుకున్నటువంటి 5వ క్లాస్ 5వ తరగతి. 5వ తరగతిలో నాకు చాలా అనుబంధం ఉంది. నిజానికి సోషల్ కానీ, ఇంగ్లీష్ కానీ, సైన్స్ కానీ, అప్పుడప్పుడే ఇంగ్లీష్ కానీ ఇవన్నీ నేర్చుకునే కొత్త సార్లు వచ్చిన టైంలోని ఇవన్నీ మేము నేర్చుకున్నాం. లేదంటే మాకు సార్లు పట్టించుకోకపోతే మేము అంత విద్యను అభ్యసించే వాళ్ళం కాదు. నాకు ఉపాధ్యాయులు విద్యార్థులను ఒక వే ఆఫ్ లైఫ్ పెట్టినట్టే ఉపాధ్యాయులకు ఒక దండం పెడతాను. ఇక్కడ వచ్చేసి ఈ వరండా వచ్చేసి నా చిన్న చిన్న బాలల దినోత్సవం, ఉపాధ్యాయుల దినోత్సవం అంటే ఇక్కడ మాకు సార్లు ప్రోగ్రామ్ వేసి ఇక్కడ మేము కూర్చుంటే ఎక్స్ప్లెయిన్ చేసేవారు, స్పీచ్లు ఇచ్చేవారు. ఇక ఎలా ఉండాలి, ఎలా క్రమశిక్షణ మెదగాలి అనేది మాకు సార్లు చెప్పారు ఈ వరండాలో. ఇక్కడ వచ్చేసి ఇది 6వ తరగతి. ఇక వరండా వచ్చేసి 6వ తరగతి. మాకు 7వ తరగతి అక్కడ 7వ తరగతిలో లాట్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయి. ఎందుకంటే 7వ తరగతిలో మాకు బెంచెస్ ఇచ్చారు. బెంచెస్ పై కూర్చొని చదువుకోవడం అంటే అదొక సంతృప్తి. అంటే ఆ బెంచ్ల పైన డ్రమ్ అనగా వాయించడం ఆనందం వేరుంటుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని రోజులు కింద కూర్చొని ఏదో ఆడుతూ పాడుతూ చదువుకున్న రోజుల్లో మాకంటూ ఒక బెంచ్లు ఇవ్వడంతో మాకు కొత్త ఉత్సాహం. అది వచ్చేసి 7వ తరగతి. ఇక్కడ మేము 6వ తరగతి. ఇది బ్లాక్ బోర్డ్. ఇది మేము చదువుకున్నటువంటి రోజులు 6వ తరగతి ఉండి, అక్కడ 7వ తరగతి. ఇక్కడ చూసుకోవచ్చు అంగన్వాడీ. ఇక్కడ అంగన్వాడీతో చాలా మెమరీస్ ఉన్నాయి. ఎలా అంటే ఇక్కడ పప్పన్నం కానీ, ఉప్మా కానీ, ఒక గోదావరి కానీ మేము క్లాస్మేట్స్ అందరం ఇక్కడ వచ్చి తినడం, అవి మాకు పెట్టడం ప్రేమతోటి, అదొక బ్యూటిఫుల్ మెమొరీ. ఎందుకంటే ఆ రోజులు మళ్ళీ రావు. అందుకోసమే ఇది ఒక ఆ రోజుల్లో మళ్ళీ రావు అనే విధంగా ఈ నాకు పాఠశాల మధుర జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఇకపోతే ఫ్రెండ్స్, ఇక్కడ మేము ఈ ప్లేస్లో వచ్చేసి జారుడు బండ, ఇక్కడ తూటేయాలన్నట్టు ఈ మాకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్. చిన్నప్పుడు ఏదో సంతోషం మాకు దాన్ని ఎక్కి జారడం అనేది ఒక అదొక జ్ఞాపకాలు. ఇదేంటి సంతోషాలు. ఇక్కడ చెట్టు ఉంటుంది, చెట్టు పట్టుకుని ఊగడం అనేది, కోతి కొమ్మ ఆడడం అనేది ఈ చాలా మెమోరీస్ ఉన్నాయి. ఇంకా చాలా గుర్తొస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి బయట చలికాలం రోజుల్లోని ఇక్కడ బయట కూర్చొని చదువుకోవడం. సార్లు వచ్చేసి ఇక్కడనే సీట్ వేసుకొని మాకు బయట చదువు చెప్పేవాళ్ళు చలికాలం టైం. నాదొక మధుర జ్ఞాపకాలు నాకు నా మధ్యలో తడుతున్నాయి చాలా మటుకు. ఇక్కడ వచ్చేసి గోడ మట్టుకు నాకు ఒక మెమరీస్ ఉన్నాయి. ఎందుకంటే నేను ఎక్కడానికి చాలా ప్రయత్నిస్తుంది. అప్పుడు చాలా చిన్నగా ఉంటుంది. ఈ గోడ ఎక్కడానికి చాలా ప్రయత్నిస్తుంది. లాస్ట్ ఫైనల్గా నేను ఈ గోడ ఎక్కేసి నన్ను నేను సాధించుకున్నా. ఎందుకంటే ఈ గోడ ఎక్కడ ఎవరితో కాకపో నేను ఎక్కి అదొకటి నాకు మనసు సాటిస్ఫై చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ ఇది హాస్పిటల్ ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. అప్పుడేమో అంత ఎవరు పట్టించుకోలేకపోవడం. ఇప్పుడు అంతా పాతపడ్డట్టు అక్కడ చూసుకోవచ్చు మీరు. బిల్డింగ్ రాగి చెట్టు ఇవన్నీ చేస్తున్నారు. నిర్లక్ష్యం వహిస్తున్నారు విద్యార్థుల చదువు పట్ల. ప్రభుత్వం కూడా ఈ ఎవరైతే నిరుపేదలు ఉంటారో ప్రభుత్వ విద్యాలయానికి వస్తారు చదువుకోవడానికి, వారికి మంచి విద్య, మంచి ఫుడ్, మంచి ఉచిత అన్నం పెట్టినారు. కానీ ఇక్కడ ఈ గవర్నమెంట్ స్కూళ్ళని చూస్తే చాలా మటుకు తెలంగాణ రాష్ట్రంలోని చూసుకుంటే ఈ గవర్నమెంట్ పాఠశాలకు విలువ లేకుండా పోయింది. ఇది నా ఒక ఆవేదన. ఫ్రెండ్స్, ఇంకా చెప్పుకుంటూ పోతే స్కూల్ మెమరీస్ చాలా ఉంటాయి. ఇంతటితో నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా బాల్యంలో చదువుకున్నట్టు పాఠశాల యొక్క మధుర జ్ఞాపకాలు. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.